స్టాక్ మార్కెట్లో మీరు ఎవ్రీ సింగిల్ మంత్ మంచి కన్సిస్టెన్సీతో 20-30 ఏళ్ళు ఎస్ఐపి చేసినప్పటికీ కూడా మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వలేరు. మీరు కావాల్సిన ఫినాన్షియల్ ఫ్రీడమ్ రాదు. అది ఎందుకు ఎలా అనేది ఎగ్జాక్ట్ నెంబర్స్తో డేటాతో ప్రూవ్ చేస్తా. ఆంఫీ డేటా ప్రకారము ఇండియాలో 9.71 క్రోర్ యాక్టివ్ ఎస్ఐపి అకౌంట్స్ ఉన్నాయి. అండ్ ఈ అకౌంట్స్ నుంచి 2026 అంటే ఈ ఇయర్ మార్చ్లో అంటే లాస్ట్ మంత్ 32,000 క్రోర్స్ వాళ్ళు కలెక్ట్ అనేది చేశారు. అండ్ దీంతో మనం డివైడ్ చేస్తే యావరేజ్ ఎస్ఐపి అమౌంట్ పర్ మంత్ ఎంత వస్తుందో తెలుసా? 3,301 రూపీస్ వస్తుంది. అంటే ఏంటి, ఎవరెవరైతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామని చేస్తున్నారో వాళ్ళు అందరూ అంటే మీరు నేను మనలాంటి వాళ్ళందరిది కలిపి యావరేజ్ అమౌంట్ పర్ మంత్ 3,301 రూపీస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో నేను సపోజ్ నెలకు 1,00,000 రూపాయలు ఎస్ఐపి చేస్తుండొచ్చు, ఇంకొక నెలకి 1,000 రూపాయలు చేస్తుండొచ్చు. సో ఇలా యావరేజ్ అవుట్ అయిపోయి అంత కలిపి 3,301కి వచ్చింది. కానీ మనం రఫ్గా ఒక యావరేజ్ యావరేజ్ క్యాలిక్యులేషన్ చేస్తుంటే లేకపోతే నేను చుట్టూరా జనాలందరితో మాట్లాడుతుంటే నాకు అర్థమయ్యేది ఏంటంటే 100 రూపీస్ ఎవ్రీడే ఎస్ఐపి చేస్తున్నారు చాలామంది, 50 రూపీస్ ఎవ్రీడే ఎస్ఐపి చేస్తున్నారు, లేదా మంత్కి 1,000, 1,500 to 2,000 ఈ రేంజెస్లో చాలామంది ఎస్ఐపిస్ అనేది చేస్తున్నారు. సో ఇప్పుడు 1,000 రూపాయలు, 1,500, 2,000 రూపాయలతో ఎస్ఐపి చేస్తే ఎన్ని రోజులకి, ఎంత టైంకి ఎన్ని డబ్బులు వస్తాయో ఫస్ట్ అది క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. ఓకేనా? దానికోసం నేను ఇక్కడ మార్కెట్ ఫీడ్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఎంత 1,000 రూపీస్ ఎస్ఐపి క్యాలిక్యులేట్ చేద్దాము. 1,000 రూపీస్ ఎవ్రీ సింగిల్ మంత్ కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు నిఫ్టీ లాంటి ఇండెక్స్లో. నిఫ్టీ ఎంత 12-13% రిటర్న్స్ ఇస్తుంది కాబట్టి 13% పెడుతున్నాను. ఇదెంత ఒక 10 ఏళ్ళు ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. అంటే ఇప్పుడు సపోజ్ నా ఏజ్ ఎంత, నా ఏజ్ 27. సో 37 వరకు ఇన్వెస్ట్ చేస్తున్నాను అనుకుంటే నాకు వచ్చే డబ్బులు ఎన్ని తెలుసా? 1s, 10s, 100, 1000, 10,000, lakhs అంతే. 2,46,000 రూపీస్ నాకు వస్తాయి. నేను 1,20,000 ఇన్వెస్ట్ చేస్తాను. అంటే ఆల్మోస్ట్ నా డబ్బులు డబుల్ అయిపోయాయి. అమౌంట్ పర్సంటేజ్ టర్మ్స్లో చూస్తే 100% గ్రోత్ వచ్చింది. సూపర్ అమేజింగ్ రిటర్న్స్. ఇప్పుడు దీన్ని 20 ఇయర్స్కి పెంచుతా. ఓకేనా? 20 ఇయర్స్కి పెంచితే ఎంత వస్తుంది? 11,45,000. అంటే నేను 2,40,40,000 ఇన్వెస్ట్ చేస్తే అది 11 లక్షలు అవుతుంది. చాలా మంచి రిటర్న్సే. కానీ 30 ఇయర్స్ కోసం చూద్దాం. 30 ఇయర్స్ చేస్తే నా 1,000 రూపాయలు ఎస్ఐపి 44,20,000 అయింది. నేను ఇన్వెస్ట్ చేసింది ఎంత? 3,60,000 రూపాయలే. నేను 3,60,000 ఇన్వెస్ట్ చేస్తే అది 40 లక్షలు అవుతుంది. ఆల్మోస్ట్ 10 టైమ్స్ కంటే కూడా ఎక్కువ అయిపోయింది. అండ్ ఈ రిటర్న్స్ చూస్తే అబ్బా చాలా బాగుంది, ఈ 40 లక్షలు 3 లక్షలు పెడితే 40 లక్షలు వస్తుంది, ఇంతకంటే ఇంకేం కావాలి అని చెప్పి అందరూ ఎస్ఐపిస్ని ఆ ఒక అపోహలో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తుంటారు. కానీ ఈ 44 లక్షల రూపాయలు అనేది 30 ఏళ్ళ తర్వాత వస్తున్నాయి. 30 ఏళ్ళు అంటే ఎంత? ఇప్పుడు నా ఏజ్ 27, 30 ఇయర్స్ అంటే ఎప్పుడు? నాకు 57 ఏళ్ళు వచ్చిన తర్వాత, అంటే నాకు ఆల్మోస్ట్ 60 ఏళ్ళు వచ్చి నా రిటైర్మెంట్ టైంకి నాకు వచ్చే డబ్బులు ఎంత? 45 lakh రూపీస్ నాకు వస్తుంది. ఇప్పుడు ఆ 45 lakhsతో నేను నా లైఫ్ని లీడ్ చేయగలుగుతానా లేదా అన్న క్లారిటీ, ఇంకా ఆ కన్ఫ్యూజన్, ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ రాలేదు అని అంటే మీరు లైఫ్లో అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయిపోతారు. అండ్ ఆ క్లారిటీ ఎలా తెచ్చుకోవాలి? ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్తో. సో ఇప్పుడు నేను సింపుల్గా ఏం చేస్తానంటే ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్ అని గూగుల్లో సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత సెబీ వాళ్ళది ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేటర్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 8% ఇన్ఫ్లేషన్ని యాడ్ అనేది చేస్తున్నాను. గవర్నమెంట్ అవ్వచ్చు, ఎంటిటీస్ అవ్వచ్చు, అందరూ మనకి 6%, 5-6% ఇన్ఫ్లేషన్ అని చెప్తారు. కానీ మన లైఫ్ స్టైల్లో మనకు ఉండేది 7-8% ఇన్ఫ్లేషన్ ఉంటుంది. సో దాన్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. టైం పీరియడ్ ఎంత? 30 ఇయర్స్ కదా, 30 ఇయర్స్ని యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలంటే ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ ఎంత 1 lakh ఉంది కదా. సో ఇక్కడ 1 lakh బదులు 45 lakh వచ్చేంత వరకు మనం దీన్ని తీసుకెళ్ళాలి. సో దీని ఎంత? 10,000ని ఫస్ట్ 1 lakh చేద్దాం. 1 lakh చేస్తే ఎంత? 10 lakh వచ్చింది. సో దీన్ని ఏం చేద్దామంటే మనం 3 lakh మార్చేద్దామా? 3 lakh చేస్తే 30 lakhs వచ్చింది. 5 lakh 5 1 2 3 4 5 చేస్తే అరౌండ్ 50 లక్షలు వచ్చింది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే 45 lakh చేసేద్దాం. 4,50,000. ఎస్, 4,50,000 చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత? 45 lakh. అంటే ఇవాల్టి రోజున 4,50,000 రూపాయలకి ఎంతైతే వాల్యూ ఉందో మనకి 30 ఇయర్స్ తర్వాత మనకు వచ్చిన 45 లక్షల వాల్యూ కూడా ఇంతే మిగులుతుంది. 4,50,000 రూపాయలు, అంతే, అంత మాత్రమే. సో ఇప్పుడు ఈ 4,50,000తో నిజంగా మీ లైఫ్ సెటిల్ అయిపోయిందా? నిజంగా మీరు లైఫ్లో అనుకున్నది సాధించినట్ట? మీరు నిజంగా డబ్బులతో మీరు మిగతా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బతకగలుగుతారా? లేరు కదా. మరి ఈ నెరేటివ్ ఎక్కడి నుంచి వచ్చింది?
రూ. 1000 ఎస్ఐపి చేస్తే, 1500 ఎస్ఐపి చేస్తే, రూ. 2000 ఎస్ఐపి చేస్తే లైఫ్ సెటిల్ అయిపోతుంది అని మిస్‌లీడ్ చేస్తారు చూడండి. అవన్నిటి నుంచి మీకు రియాలిటీ చెక్ చేయడానికే ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేశాము. అండ్ మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకున్నారు కాబట్టి హానెస్ట్‌గా మీకు ఎలాంటి బ్లఫ్ లేకుండా ఫ్యాక్ట్ అనేది, రియాలిటీ అనేది చెప్తాను. ఇప్పుడు దీన్నే రూ. 1000 కాకుండా 3000 రూపీస్ చేసామనుకుందాం. యాంఫీ డేటా ప్రకారం యావరేజ్‌గా 3000 రూపీస్ చేస్తే అప్పుడు 1,32,61,000 వస్తుంది. సో 1,32,00,000 స్టిల్ కూడా కొంచెం మనకు పెద్ద అమౌంట్ అనిపిస్తుండొచ్చు. సో అది కూడా ఎంత పెద్ద అమౌంటో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఓకేనా? 10 1 2 3 4 5 అంతే. దీనికి 10,00,000 యాడ్ చేశాను. 10,00,000 యాడ్ చేస్తే ₹1,00,00,000 అని వస్తుంది. అంటే ఏంటి? ₹1,00,00,000 ఉన్నప్పటికీ కూడా కరెంట్ డేట్‌న ఎంతైతే మనకి 1,00,000 పడుతుందో, 10,00,000 పడుతుందో మనకి 30 ఇయర్స్ తర్వాత అంతే వస్తుంది. సో ఈ అమౌంట్ కూడా మనకి సరిపోదు అని చెప్పి ఈ క్యాలిక్యులేషన్‌తో చెప్తుంది. మరి మనకి ఎగ్జాక్ట్‌గా ఎంత అమౌంట్ కావాలి? ఎలా తెలుసుకోవాలి? అన్నిటికంటే ఫస్ట్ మీరు ఈ అమౌంట్ దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్న క్లారిటీ మీకు ఉండాలి. సో ఇప్పుడు నేను రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నానా? లేకపోతే నా పెళ్లి కోసం ఇన్వెస్ట్ చేసుకుంటున్నానా? పిల్లల పెళ్లి కోసం ఇన్వెస్ట్ చేస్తున్నానా? పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్ చేస్తున్నానా? లేకపోతే నేను రిటైర్మెంట్ కోసము, ఇల్లు కట్టుకోవడానికి దేనికోసం ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నాను? నా గోల్ ఏంటి? అనేది ఫస్ట్ మనకి క్లారిటీ అనేది ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఇల్లు కొనుక్కోవడానికి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనేసి ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. సో ఇప్పుడు కరెంట్ డేట్‌న 2026లో హైదరాబాద్ లాంటి ఏరియాలో ఒక 2 బీహెచ్‌కే ఫ్లాట్ కొనుక్కోవాలి అనంటే మనకి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది? ₹2,00,00,000 ఖర్చవుతుంది. అవునా కదా? సో ఇప్పుడు 2,00,00,000 రూపీస్ 2026లో అవుతోంది. 2046లో అంటే 20 ఏళ్ల తర్వాత నేను 2,00,00,000 అంటే ఇవాళ 2,00,00,000 ఉండే వాల్యూ ఉండే ఫ్లాట్ మేబీ 20 ఏళ్ల తర్వాత ఎంత ఉంటుందో తెలీదు. ఒక 5,00,00,000, 6,00,00,000, 10,00,00,000 ఎంతో అంత ఉంటుంది కదా! ఫస్ట్ మనకి ఆ నంబర్ ఎంత అన్నది ఫిగర్ ఔట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఏం చేస్తామనంటే యావరేజ్‌గా ఇయర్లీ రియల్ ఎస్టేట్ గ్రోత్ రేట్ ఎంత పర్సెంటేజ్‌తో ఉంటుందని చెప్పి లాస్ట్ ఒక 10 ఇయర్స్ యావరేజ్‌గా తీసుకుంటే 8-10% ఎంతో గ్రోత్ రేట్ ఉంటున్నట్టు మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు 2,00,00,000 రూపీస్ 10% గ్రోత్ రేట్‌లో పెరిగితే ఎంత అమౌంట్‌కి రీచ్ అవుతుందో ఫస్ట్ మనకు ఆ అమౌంట్ తెలియాలి. సో దీనికోసం మనము లంసమ్ క్యాలిక్యులేటర్‌ని యూజ్ చేయొచ్చు. సో లంసమ్ క్యాలిక్యులేటర్ అని మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. మీరు ఏ క్యాలిక్యులేటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మార్కెట్ ఫీడ్‌దే యూజ్ చేయాలని ఏం లేదు. ₹2,00,00,000 10%తో గ్రోత్ రేట్‌లో అవుతూ ఉంటే 13,45,49,998 రూపీస్ మనకి కావాలి అని చెప్పేసి అంటుంది. ఎందుకంటే 10% గ్రోత్ రేట్‌తో పెరుగుతుంటే. ఒకవేళ ఇది సింపుల్‌గా ఒకవేళ 8% గ్రోత్ రేట్‌తో ఉంది అని అనుకుందాం. ఓకే. 8%తో గ్రోత్ రేట్‌లో చూసుకుంటే ఎంతుంది? ఆల్మోస్ట్ 9.32 క్రోర్ రూపీస్ వస్తుంది. యావరేజ్‌గా ఒక 10,00,00,000 అయితే కావాలి అనేసి అనుకుందాం. ఎందుకంటే 20 ఏళ్లలో మన ప్రాపర్టీ ప్రైసెస్ 5 టైమ్స్ పెరగవా? ఈజీగా పెరుగుతాయి. లేదు ఇన్ ఫ్యూచర్ సడెన్‌గా డిమాండ్ చాలాగా పడిపోయి సప్లై చాలా ఎక్కువైతే రేట్లు కొంచెం అటు ఇటు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఎందుకైనా సరే మనం సేఫ్ అమౌంట్ పెట్టుకోవాలి కాబట్టి ఒక 10 క్రోర్ రూపీస్ అట్‌లీస్ట్ మనము సేవ్ చేసుకునేలాంటి ప్లేస్‌లో ఉండాలి. సో ఇప్పుడు 10,00,00,000 అన్న వాల్యూ మనకు వచ్చేసింది కదా! ఇప్పుడు ఈ 10,00,00,000 వాల్యూ మనకి 20 ఇయర్స్‌లో రావాలి అనంటే మనం ఎస్ఐపి అమౌంట్ ఎంత చేయాలో ఫస్ట్ మనకు ఆ రియలైజేషన్ రావాలి. సో ఇప్పుడు 3,000 రూపీస్ ఎస్ఐపి చేస్తున్నాము నిఫ్టీలో 20 ఇయర్స్ కంటే మనకి 34,00,000 రూపీస్ మాత్రమే వస్తుంది. మనకి ఎంత కావాలి? ₹10,00,00,000 కావాలి. సో దీన్ని ఏం చేయాలంటే మనం స్లోగా కొంచెం పెంచుకుంటూ పోతే మనకి 10,00,000 ఎక్కడ 10,00,00,000 ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఆల్మోస్ట్ 87,500 రూపీస్ మనము ఎవ్రీ సింగిల్ మంత్ 13% రిటర్న్స్ ఇచ్చే నిఫ్టీలో ఇన్వెస్ట్ చేస్తూ 20 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే ₹10,00,00,000 వస్తాయి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇది 13% కదా! దీన్ని 14-15% చేసేద్దాము. అప్పుడు దీన్ని ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. అప్పుడు ఇందాకున్న 87,000 ఎంతో కొంచెం మెల్లిగా కిందకొచ్చి ఎంత వస్తుంది? 66,000కి వచ్చేస్తుంది. ఆటోమేటిక్‌గా 10,000 ఎస్ఐపి అమౌంట్ తగ్గింది కదా! అలా ఆప్టిమైజ్ చేసుకుందామని చాలామంది చూస్తారు. కానీ అది తప్పు. అలా ఎప్పుడూ చేయకండి. అలా కాకుండా మీరు యాక్చువల్‌గా చేయాల్సిన పని ఏంటి అనంటే నాకు ఈ 87,500 రూపీస్ ఇప్పుడు నా టార్గెట్. నేను ఎవ్రీ మంత్ ₹3,000 మాత్రమే ఎస్ఐపి చేస్తున్నాను. ఈ ₹3,000 ఎస్ఐపితో లైఫ్ చేంజింగ్ అమౌంట్ అయితే నాకు రాదు అని చెప్పి ఫస్ట్ రియలైజేషన్ రావాలి. సో ఇప్పుడు ఇలాంటి ప్లేస్‌లో మీకు 2 ఆప్షన్లు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్‌ది ఏంటంటే స్టెప్ అప్ ఎస్ఐపి మార్కెట్ ఫీడ్ క్యాలిక్యులేటర్ అని మీరు సెర్చ్ చేయగానే మీకు మార్కెట్ ఫీడ్ వాళ్ళది స్టెప్ అప్ క్యాలిక్యులేటర్ వస్తుంది. క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా. సో ఇక్కడ మీరు స్టెప్ అప్‌లో 5% స్టెప్ అప్ ఫస్ట్ తీసుకుందాం. 5% స్టెప్ అప్ చేస్తే మనకి ఎంత టైంలో మనకి కావాల్సిన 10,00,00,000 వస్తాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో దీన్ని మళ్ళీ టైమ్ ఫ్రేమ్ 20 ఇయర్స్ పెట్టేస్తున్నాను. 40,000 ఇన్వెస్ట్ చేస్తున్నాము. టోటల్ వెల్త్ ఇదెంత? 6,00,000
6 crore 21 lakh వచ్చింది. 1 10 100 1000 10 lakh 10 lakh crore 6 crore 21 lakh వచ్చింది. మనకి ఎంత కావాలి? మనకి 10 కోట్లు కావాలి. సో మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని నేను చేంజ్ చేస్తుంటే 10 crore ఎక్కడొచ్చింది? ఎస్ 10 crore మనకి ఇక్కడ టచ్ అయింది. 64,500 రూపీస్ నేను ఎవ్రీ సింగిల్ మంత్ ఎస్ఐపి చేస్తూ 5%తో స్టెప్అప్ చేస్తే నాకు 10 కోట్ల రూపాయలు వస్తుంది అంటున్నారు. లేదు, దీని ఇనీషియల్ టైం ఫ్రేమ్లో 2000 రూపీస్ ఎస్ఐపి చేస్తున్నాం కదా, సో దాన్ని మనం ఇంకొంచెం ఫాస్ట్గా చేసుకుంటూ 10% స్టెప్అప్ లాగా చేసుకోవడానికి వస్తే 14 crore వస్తుంది. బట్ మనకు కావాల్సింది ఎంత? మనకి 10 కోట్లే కావాలి. సో దీన్ని తగ్గించుకుంటూ 10 crore చేస్తే ఎంత వచ్చింది అమౌంట్ వాల్యూ? 45,500 రూపీస్ నేను స్టెప్అప్ చేసుకుంటే చాలు. సో ఇప్పుడు నేను ఏం చేసి ఎవ్రీ సింగిల్ మంత్ 45,000 రూపీస్ ఎస్ఐపి చేసేలాంటి స్టేజ్కి రావాలి అని చెప్పి నేను ఆలోచించాలి. ఇప్పుడు ఇండియా మళ్ళీ అదే స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం చూస్తే ఇండియాలో అర్బన్ హౌస్ హోల్డ్స్ అంటే హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో యావరేజ్ మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 40,000 to 1.5 lakh రూపీస్ సంపాదిస్తున్నారు అని చెప్పి డేటా సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు 1.5 lakh లేకపోతే ₹1,00,000 ఇన్కమ్ పర్ మంత్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం అప్పర్ కేటగిరీలో ఉందనేసి అనుకుందాం. లోవర్ కేటగిరీలో 50,000 రూపీస్ యావరేజ్గా ఇన్కమ్ వస్తుంది అనేసి అనుకుందాం కరెంట్ డేట్న. ఇప్పుడు కరెంట్ డేట్న 50,000 ఇన్కమే వస్తుంటే 45,500 రూపీస్ నేను ఎస్ఐపి చేస్తేనే నా లైఫ్ సెట్ అవుతుంది అనుకుని అలా ప్లాన్ చేసుకుంటే పనికి రాదు కదా. మరి ఇంకా లైఫ్లో మనం రెగ్యులర్గా తినాలన్నా తాగాలన్నా ఇంటికి దానికన్నిటికీ డబ్బులు కావాలి కదా. సో దానికి రియలిస్టిక్ ప్లాన్ ఏంటో తెలుసా? మీరు ఒకవేళ 50,000 రూపాయలు సంపాదిస్తున్నారు అనుకుంటే ప్రాపర్ బడ్జెటింగ్ని ఫాలో అవ్వండి. అంటే నాకు ఇంటికి, రెంట్కి, ఫుడ్కి అవి ఇవి అన్నీ కలిపి ఒక 30,000 ఖర్చు అయిపోయింది అనుకుందాం, లేదా 40,000 ఖర్చు అయిపోయింది అనుకుందాం. ఇన్సూరెన్స్లో అన్నీ కలుపుకొని 40,000 రూపీస్ ఖర్చు అయిపోతూ ఇంకొక 10,000 రూపాయలు మాత్రమే మీ దగ్గర మిగిలిపోతే ఆ 10,000లో ఒక 5,000 రూపాయలు మీరు మార్కెట్లో ఎస్ఐపి చేస్తూ ఉండండి. ఎందుకు అనంటే మీరు ఎస్ఐపి చేస్తేనే మీకు అలవాటు ఉంటుంది అండ్ మీరు రెగ్యులర్గా మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మీకు అదొక హ్యాబిట్ లాగా ఫామ్ అయ్యి స్లోగా వెల్త్ అనేది కొంచెం జనరేట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇంకొక 5,000 రూపాయలు ఉన్నాయి చూడండి. ఈ 5,000 మీ సెల్ఫ్ లెర్నింగ్ కోసం పెట్టుకోండి. నేను సైడ్గా ఏం కోర్సెస్ చేయొచ్చు, ఏం క్లాసెస్ చేసుకోవచ్చు, ఏమి సైడ్ హసిల్ చేయొచ్చు, ఏం చేస్తే నాకు అడిషనల్ డబ్బులు వస్తాయని చెప్పి అలా ఆలోచిస్తూ ఉండి స్లోగా మీకున్న 50,000 ఇన్కమ్ని ఎంత ఫాస్ట్గా 3 years 4 years 5 yearsలో 50,000ని లక్ష నుంచి 1,50,000 చేసుకోగలిగితేనే నేను నా లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతానని చెప్పి ఆ హసిల్ ఉండాలి, ఆ మైండ్ సెట్ ఉండాలి. అలా గ్రోత్ ఉంటేనే అప్పుడు మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతారు. కాబట్టి ఏం చేయాలి? ఎడిటింగ్ నేర్చుకోవాలా, సోషల్ మీడియాలో కాంటెంట్ క్రియేట్ చేయాలా, ఎవరికైనా ఫ్రీలాన్సింగ్ చేయాలా, వెబ్సైట్లు చేసి డబ్బులు సంపాదించాలా, లేకపోతే ఇంకేదైనా చేసుకోవచ్చా? నాకు తెలీదు. మీరు మిమ్మల్ని సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోండి. నేను నా జాబ్తో పాటు ఇంకా ఏం చేస్తే నాకు ఇప్పుడు ఉండే శాలరీ 30,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, 1,50,000 టచ్ అవ్వాలంటే ఏం జరగాలి అని చెప్పి ఒక యాక్షన్ ప్లాన్ని గీసుకోండి. అది గీసి దాన్ని బట్టి మీరు ఎప్పుడైతే స్ట్రగుల్ అవుతారో, దాన్ని బట్టి మీరు ఎప్పుడైతే మోటివేటెడ్గా వెళ్ళి వర్క్ చేస్తారో అప్పుడు మీకు కావాల్సిన ఈ 45,500 రూపీస్ ఎవ్రీ సింగిల్ మంత్ మీరు సేవ్ చేసుకోగలుగుతారు. అండ్ అప్పుడు మీకు కావాల్సిన డ్రీమ్ అమౌంట్ ఇది 10 కోట్లు అవ్వచ్చు, 5 కోట్లు అవ్వచ్చు, ₹1,00,00,000 అవ్వచ్చు. మీ రిక్వైర్మెంట్ని బట్టి, మీ గోల్ని బట్టి మీరు అలా ప్లాన్ చేసుకొని అప్పుడు మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ అవుతాము అని చెప్పి కాలర్ ఎగరేసి అందరికీ చెప్పుకోగలుగుతారు. సో ఎస్ఐపి వల్ల రిచ్ అవ్వగలుగుతారు, డబ్బులు సంపాదించగలుగుతారు. ఎస్ఐపి నిజంగా పనిచేస్తుంది. కాంపౌండింగ్ ఈజ్ ద 8th వండర్. కానీ అది ఎప్పుడు పనిచేస్తుంది? మనం అంత అమౌంట్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా సెబీ స్టాటిస్టిక్స్ ప్రకారము, డేటా ప్రకారము మినిమం 5 to 7 years పాటు మార్కెట్లో ఇన్వెస్టెడ్గా ఉంటేనే మార్కెట్ రివార్డ్ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు లాస్ట్ 2-3 years చూసుకుంటే 2022 నుంచి 2026 వరకు 3 to 4 yearsలో మార్కెట్లో రిటర్న్సే లేవు. ఇదంతా అక్యూములేషన్ జోన్. అంటే 3 to 4 years, 5 years, 7 years వరకు కూడా మార్కెట్ ఒక్కటే రేంజ్లో ఉండిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎస్ఐపి చేస్తున్న వాళ్ళందరికీ ఈ ఫేజ్ చాలా డీమోటివేటింగ్గా ఉంటుంది. కానీ ఒక్కసారి ఈ ఫేజ్ దాటి బయటకు వచ్చింది అని అంటే దెబ్బకి మార్కెట్ షూట్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మీరు యాక్చువల్ వెల్త్ అనేది క్రియేట్ చేసుకుంటారు. సో అందుకే మన ఏమేమి ఉండాలి? మార్కెట్లో కోవిడ్ లాంటి ఫాలు అలాగా సడన్గా మార్కెట్లో డిప్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు సంపాదిస్తారు. కానీ ఇలాంటి టఫ్ ఫేజ్లో ఉన్నప్పుడు నేను నా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకుంటాను, నాకు నేను సెల్ఫ్గా ఎలా గ్రైండ్ అవుతాను, నా స్కిల్స్ నేను ఎలా అప్గ్రేడ్ చేసుకుంటాను, సో దట్ నేను ఎక్కువ సంపాదిస్తాను. అండ్ ఎక్కువ సంపాదించినప్పుడు నా ఖర్చు బ్యాలెన్స్డ్గా పెట్టుకొని ఈ సంపాదించిన ఎక్స్ట్రా అంతా మార్కెట్లోకి లేకపోతే ఇంకా గోల్డ్ అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, మీకు ఎందులో అయితే హైయెస్ట్ రిటర్న్స్ వస్తాయని అనుకుంటున్నారో సేఫ్గా తెలివిగా ప్లాన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తేనే అప్పుడే మీరు ఫినాన్షియల్ సక్సెస్ వైపు అడుగనేది వేస్తారు. సో ఈ వీడియో త్రూ ఎస్ఐపి ద్వారా డబ్బులు సంపాదించవచ్చు, ఎస్ఐపి ద్వారా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు.
కానీ అది ఎప్పుడైతే మనం కరెక్ట్ పద్ధతిలో చేస్తామో అప్పుడే వస్తుంది అన్న క్లారిటీ మీ అందరికీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఎక్కడో అడ్వర్టైజ్మెంట్ చూసేసారు, లేకపోతే ఎవరో ఫ్రెండ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవడో చెప్పాడు రూ. 100, 500 ఎస్ఐపి చేసేసుకోండి మీరు లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవుతారని చెప్పి అలాంటి వాటి నుంచి చూసి మిస్‌లీడ్ అయ్యి మోసపోకుండా లైఫ్ మొత్తాన్ని దాని మీద డిపెండ్ అవ్వకండి. ఏం చేస్తే లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవుతాము, ఏం చేస్తే వెల్త్ క్రియేట్ అవుతుంది అని చెప్పి రియలిస్టిక్ ప్లాన్‌తో ఉండండి అండ్ రియలిస్టిక్‌గా లైఫ్ గోల్స్ అనేది పెట్టుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఒక్కళ్ళకి షేర్ అవుతుంది, ఒక్కళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకున్న ప్రతి ఒక్కళ్ళతో షేర్ అనేది చేయండి. ఎందుకంటే ప్రతి తెలుగువాడు లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవ్వడం నాకు ఇంపార్టెంట్ అండ్ ఈ విషయం మీ అందరికీ తేవడం కూడా నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. ఒక సింగిల్ కామెంట్ అయినా పెట్టండి థ్యాంక్ యూ అని చెప్పి. ఒక వీడియో వాల్యుబుల్‌గా అనిపిస్తే అండ్ ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.